అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. సిటీలో ఉన్నప్పుడు సంక్రాంతి పండగ అంటే 3 రోజుల పండగ. ముగ్గులు పెట్టాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, వండుకొని తింటే పండగ అయిపోయింది అనిపించేది. కానీ ఊరికొస్తే తెలిసింది మన వాళ్ళందరితో కలిసి జరుపుకునే పండగే నిజమైన పండగ అనిపించింది. భోగి పండగ రోజు కాలనీలో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరి ఇంటి ముందు భోగి మంటలు వేసుకొని చక్కగా కబుర్లు చెబుతూ చిన్నప్పుడు జరిగిన విశేషాలన్నీ మాట్లాడుకున్నాం. భలే సరదాగా అనిపించింది. సంక్రాంతి రోజు పొద్దునే లెగిసి అందరూ కలిసి రకరకాల ముగ్గులు పెడుతుంటే ఎంత కలర్ఫుల్గా ఉండిందో. అలాగే సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం దేవుడి ఊరేగింపు జరిగింది. ఊరేగింపు స్టార్ట్ అయ్యేటప్పుడు చక్కగా సన్నాయి మేళంతో స్టార్ట్ చేసి అందరూ కలిసి గుడి దగ్గరికి వెళ్ళి తెప్పోత్సవంలో పాల్గొన్నాం. తెప్పోత్సవంకి ప్రతి ఒక్కరు ఇంటి నుండి వచ్చారు. అందరూ కలిసి చక్కటి పలకరింపులతో అసలు పండగ భలే గడిచిందండి. నేను వేసుకున్న లంగావోణి ఉంది చూసారా, చిల్లపల్లిలో తీసుకున్నాను, చాలా బాగుంది. ఇంతకీ మీ సంక్రాంతి పండగ ఎలా జరిగింది?